కలుపు అంటేనే రైతులు ఉలిక్కి పడుతున్నారు. పంటల్లో చీడపీడల తర్వాత దిగుబడులను ప్రభావితం చేయగల సామర్థ్యం ఉంది ఈ కలుపుకు. ప్రత్యక్షంగా పంటల పెరుగుదలను దెబ్బతీయటమే కాదు, పరోక్షంగా చీడపీడల వృద్ధికి కూడా దోహదపడుతూ పంటకు తీరని నష్టం చేస్తోంది ఈ కలుపు. కూలీలతో ఎన్నిసార్లు తీయించినా మళ్లీ మళ్లీ పుట్టుకొచ్చే ఈ కలుపు నివారణకు ఇప్పుడు రసాయన మందులు చక్కటి పరిష్కారంగా నిలిచాయి. అయితే కలుపు మందులు పైరు అన్ని దశల్లోనూ వాడటం కుదరని పని. దీన్ని అధిగమించి కలుపును సమర్థవంతంగా అరికట్టేలా ఓ పనిముట్టును రూపొందించారు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ అభ్యుదయ రైతు. ఎవరో ఏంటో ఎలా వాడుతున్నారో తెలుసుకోవాలని ఉందా? మరెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి. పంట విత్తింది మొదలుకొని కోత వరకు అన్ని దశల్లోనూ కలుపు పంటకు నష్టం చేస్తూనే ఉంటుంది. పంటను బట్టి ఎకరా పొలంలో ఒకసారి కలుపు తీయడానికి 2000 నుంచి 2500 వరకు ఖర్చవుతుంది. అయితే ఒక్కోసారి కూలీలు దొరక్కపోవడంతో సమయానికి కలుపు తీయించలేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యకు కలుపు రసాయనాలు కొంతవరకు పరిష్కారం చూపిస్తున్నా వీటి వాడకంలో రైతులకు అవగాహన తప్పనిసరి. పంటను అనుసరించి రసాయనాలను ఎన్నుకుని సిఫారసు మేరకు పంట వయస్సును బట్టి జాగ్రత్తగా పిచికారీ చేయవలసి ఉంటుంది. లేదంటే ఉపయోగం కన్నా నష్టమే అధికం. అయితే కలుపు నివారణకు సమగ్ర యాజమాన్యంలో భాగంగా స్వంతంగా ఓ పరికరాన్ని రూపొందించుకుని దీనికి సమయానుకూలంగా వివిధ పనిముట్లను మార్చుకుని వాడుతూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు ఓ అభ్యుదయ రైతు. ఇదిగో ఇక్కడ ప్రతి పైరు మధ్యలో కూర్చుని సాగు చేసిన పంటను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ఈ అభ్యుదయ రైతు పాలచెర్ల విశ్వనాథన్. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం జె తిమ్మాపురం గ్రామంలో 25 ఎకరాల వ్యవసాయం ఉంది ఈ రైతుకు. ఇక్కడి ప్రధాన పంట వరి. వ్యవసాయక కుటుంబం కావడంతో రైతు విశ్వనాథంకు కూడా మొదట్నుంచి వ్యవసాయంపై మక్కువ ఎక్కువ. వ్యవసాయంలో ఆధునిక పద్ధతుల్ని ఆచరిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచే ఈ రైతు 2006లో జిల్లాలో ఉత్తమ రైతు అవార్డును అందుకున్నారు. రావే ప్రోగ్రాంలో భాగంగా వ్యవసాయ కళాశాల విద్యార్థులకు సైతం ఈయన పొలం క్షేత్ర పాఠశాలగా మారటం విశేషం. తనకున్న పొలంలో వరి, చెరకు, ఆయిల్ పామ్ తోటలను సాగు చేస్తున్నారు. గత సంవత్సరం వేసిన ఆయిల్ పామ్ తోటలో అంతర పంటగా ఈ ఏడాది ప్రత్తిని జూలై మాసంలో విత్తుకున్నారు. ఈ పైరులో కలుపును నివారించడానికి తనే సొంతంగా ఒక యంత్రాన్ని తయారు చేయించుకున్నారు. గతంలోనే ఈ యంత్రాన్ని వాడినా దానికి మరిన్ని మార్పులు చేసి ప్రస్తుతం ప్రతి పైరులో కలుపు తీయడానికి సమర్థవంతంగా ఉపయోగిస్తున్నారు. ఈ పనిముట్టులో ముందు వైపు ఒక చక్రం ఉంటుంది. ఇది సులువుగా వరుసల్లో ముందుకు వెళ్లడానికి ఉపయోగపడుతుంది. యంత్రంలో వెనక అమర్చిన భాగాలను విడదీసి పలు పంటల్లో కలుపు తీయడానికి వీలుగా అమర్చుకునేందుకు చేయించారు. ప్రధానంగా గొర్రు, బ్లేడు లాంటి బద్దె, నాగలి వంటి వాటిని అవసరాన్ని బట్టి దీనికి అమర్చుకోవచ్చు. వీటిని మొత్తం ఇనుముతో తయారు చేశారు. పళ్ళు కలిగిన ఈ నాగలిని చూశారా? ఇది వరుసల మధ్య 3-4 అడుగుల దూరం ఉండే ప్రత్తి, మిరప, కర్రపెండలం వంటి పంటల్లో కలుపు తీయడానికి ఉపయోగిస్తున్నారు. ఇందులో మొత్తం 7 పళ్ళుంటాయి. ఇలా ఒకసారి లాగడం ద్వారా పూర్తిగా కలుపు నివారణతో పాటుగా భూమి కూడా గుల్లబారి మొక్క పెరుగుదలకు ఉపయోగపడుతుందంటారు ఈ రైతు. పళ్ల నాగలి తీసేసి ఇదే యంత్రానికి బ్లేడ్ను అమర్చుకుని వరుసల మధ్య 2 అడుగుల దూరం ఉండే పంటల్లో కలుపు తీయడం వల్ల 1 నుంచి 1.5 అంగుళాల భూమి లోపలికి వెళ్లి మట్టిని తిరగవేయడం వల్ల కలుపును పూర్తిగా నివారించవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు. సంవత్సరం ఈ మెట్ట పంటల్లో కలుపు తీసే యంత్రాన్ని ఒకటి తయారు చేశాను. అయితే మనకు సాధారణంగా ఇప్పుడు దోళ్లతోటి తోలుతుంటామండి. అప్పుడు ఆ దోళ్ళను కొనాలన్నా 50-60 వేలు ఎడ్లు అవుతున్నాయి. దానికి మేపు, దాని తోలి ఖర్చు చూసుకుంటే సంవత్సరానికి లక్షల మీద వస్తుందండి. ఇది అలాగే పవర్ వేటర్లు వచ్చినాయండి. చిన్న చిన్న రైతులు దాన్ని కూడా కొనుక్కొని వాడుకునే పరిస్థితిలో లేరు. అయితే అందులో కొంతలో కొంత ఖర్చు తగ్గే విధంగా
చిన్న రైతులందరికీ కూడా ఉపయోగపడద్దనే ఉద్దేశంతో నేను ఈ మెట్ట పంటలో కలుపు తీసే యంత్రాన్ని ఒక 2-3 మోడల్లో తయారు చేసి నా పొలంలో ప్రయోగం చేశానండి. అయితే ఇందులో గొర్రె టైపు ఒకటి తయారు చేశాను. అదే మళ్ళీ గొర్రె ఇప్పుకునే బద్ది బ్లేడ్ టైప్ అండి. ఇది మనం పూర్వం కత్తెడ్డని మన రైతులు తోలేవారు, అది దూళ్ళతో తోలేవారు. ఇప్పుడు ఇంక దూళ్ళు అక్కర్లేకుండా రైతే తన పొలంలో తనే ఒక్కడే తోలుకోవచ్చు. ఆ పద్ధతిలో ఈ కత్తెడ్డ ఒకటి తయారు చేశానండి. అదే మిషన్కి మళ్ళీ ఆ కత్తెడ్డ ఇప్పుకునే చిన్న రెక్కబోదండి. చిన్న దగ్గర వరుసలో ఉన్న దాంట్లో మనం దీన్ని తోలుకుంటే బోధులు తోలుకోవడానికి కూడా ఉపయోగపడేలాగా ఇది ఒకే మిషను, దొడ్డు ఒకటే అండి. 3 రకాలుగా దీన్ని వాడుకునేలాగా దాన్ని మార్పులు చేసుకుంటూ ఈ రోజున దీన్ని ఒక మంచి యంత్రంగా నేను 10 మంది రైతులకి పరిచయం చేయటం జరిగింది. కూలీలపై పెట్టే ఖర్చుతో పోలిస్తే ఈ యంత్రం ద్వారా సులువుగా పని పూర్తి చేయవచ్చు. కూలీలకు అధిక డిమాండ్ ఉండే ఈ ప్రాంతంలో ఎకరా పొలంలో కలుపు తీయించడానికి రోజుకు 10 మంది కూలీల అవసరం పడుతుంది. ఇందుకు 2 నుంచి 2.5 వేల రూపాయల ఖర్చు అవుతుందని, అదే 2 కూలీలను ఉపయోగించి ఈ యంత్రంతో రోజుకు 1 ఎకరాలో కలుపు తీయవచ్చంటూ యంత్రం తయారీకైన ఖర్చును ఇలా వివరిస్తున్నారు. ఇది మొత్తం 3 ఐటెంలు కలిపి మనం కావాలి అనుకుంటే ఇంచుమించు 2500 2600 వరకు ఖర్చు అవుతుందండి. అదే గొర్రె మానేసి బద్ది నాగల వేసుకుంటే 1500 అవుతుంది. అయితే ఇది మనం ఒక మాట చేయించుకుంటే ఇంకెప్పుడు ఉండిపోద్దండి. ఆ రైతులు అయిపోంతా వాడుకోవచ్చు దాన్ని. ఇదేమీ రిపేర్ ఏమీ లేదు, ఒక మెకానిక్ అక్కర్లేదు. తను ఒక్క రైతు పట్టుకుపోయి పొలంలో రోజు ఒక 1/2 ఎకరం నేల ఈజీగా కలుపు తీసుకోవచ్చండి. ఇప్పుడు మనం 1/2 ఎకరం నేల కలుపు తీయాలంటే కనీసం 5 నుంచి 10 మంది కూలీలు పడుతున్నారు. దీనికి ఇప్పుడు 2 దఫాలు వాడేయండి, కానీ ఎక్కడ కలుపు లేకుండా కేవలం దీంతో మనుషులు అక్కర్లేకుండా రోజుకు ఒక మనిషి ఒక కూలీని పెట్టుకుంటే రోజు ఒక 1/2 ఎకరం కలుపు తీసేస్తున్నాడు. అలాగే 2 దఫాలు తీసామండి. ఇప్పుడు 3వ దఫా తోలటానికి రెడీ ఉంది. అదే మామూలుగా అయితే మనుషులతోటి ఎప్పటికీ ఒక 6 దఫాలు కానీ 7 దఫాలు కానీ కలుపు తీయవలసి వచ్చేది. దీనికి వేల మీద ఉండేదండి ఖర్చు. అలాంటిది వేళ అంతా కలిపి ఇంకా 1000 రూపాయలు అవ్వలేదు నాకు. దీనివల్ల మనకి బాగా ఖర్చు తగ్గి ఎక్కువ ఉపయోగం ఉంటుందని నేను ఆశిస్తున్నాను. చూశారుగా, రైతు విశ్వనాథం తాను సొంతంగా చేయించుకున్న యంత్రాన్ని ఉపయోగిస్తున్న తీరును. మెట్ట ప్రాంతాల్లో, ముఖ్యంగా తేలిక నేలలు, గరప నేలల్లో దీని పనితీరు ఆశాజనకంగా ఉంది. నూతన సాగు పద్ధతులను, వాటి వల్ల ఫలితాలను ఆచరణలో నిరూపించడమే కాదు, సాగు పనులను మరింత సులభం చేసే విధంగా వివిధ వ్యవసాయ పనిముట్లకు రూపకల్పన చేస్తూ తోటి రైతులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న ఈ అభ్యుదయ రైతు కృషి అభినందనీయం.